78, 45, 6 వచనాలు దయచేసి చదివి సహకరిస్తే ఒక మాట చక్కగా కనబడుతూ ఉంది. చదువుదామా? ఆయన వారి మీదికి జోరిగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను ఆ చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలము మిడతలకు అప్పగించెను. చూడండి, ఇలా చదువుకుని వెళ్తే ఈ వాక్యములో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భాన్ని గురించి దేవుడు ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రభునామం మహిమ కలుగును గాక. గట్టిగా చదువు, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ 78వ కీర్తన మొదటి నుండి, ఈ ఒక ఆశాపు కీర్తన 78 మొదటి నుండి గత వారంలో ధ్యానించుకున్నాం, నేడు ధ్యానించుకున్నాం. అలాగే వాక్యాన్ని మరొకసారి నేర్చుకుందాం. గత వారంలో కూడా కాపర్లకు వెళ్లే ముందు ఈ వాక్యంలో ఉండే కొన్ని మాటలు విన్నాం. అలాగే మరొకసారి కాపర్లు వెళ్ళబోతున్నారు కనుక మరొకసారి ఈ యొక్క వర్తమానాన్ని ధ్యానిద్దాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు, దేవుని దృష్టికి హేయ స్థితిలో దిగజరిపోతున్నప్పుడు ఈ కీర్తనను రచిస్తూ వర్ణిస్తూ రాస్తాడేమంటే, వారి మీదికి అనేక తెగులు వచ్చిన, అనేక శ్రమలు వచ్చిన, అనేక సమస్యలు వచ్చిన గాని దేవుని వైపు తిరగట్లేదట. దేవుని వైపు తిరగట్లేదు, దేవుని వైపు చూడట్లేదు, దేవుని వైపు వారు మొరపెట్టట్లేదు. వారి ఇష్టానుసారంగా ఉన్నారు కనుక ఇవన్నీ వచ్చిన కానీ ఏం చేస్తున్నారు? దేవుని వైపు తిరగట్లేదు. దేవుని వైపు తిరగాలని అనేక శ్రమలు. చూడండి, 45వ వచనంలో వారికి ఆయన అంటున్నాడు, ఆయన వారి మీదికి జరగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేయటం. అంటే చూడండి, అనేక తెగులు వచ్చాయి. జరగలు అంటే బహుశా మనం ఉదాహరణకు మీతో ఒక మాట చెప్తాను. మిడతలు ఉన్నాయి కదా, లేదా పిడిదులు, మన అందరికి తెలుసు కదా. పిడిదులు అంటే మా భాషలైనా అయినది ఏంటమ్మా చెప్పాలి? పిడిదులు. మిడతలు అంటే గోపెరిక, పిడిదులు అంటే ఎడుగుమాయ. దేవునికి స్తోత్రం. ఇవన్నీ రాహీనికి అనమాట. వస్తూ ఉన్నాయి, పిడుదలు వస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి. అయినా వారు దేవుని వైపు చూడట్లేదట, దేవుని వైపు తిరగట్లేదు. అందుకని ఇవన్నీ కూడా వారికి ప్రాప్తిస్తున్నాడు. చాలా అక్కడ మనం చదువుకున్న లేఖనం కూడా చూడండి, 46వ వచనంలో ఏమంటాడంటే, ఆయన వారి పంటలను చీడ పురుగులకు అప్పగించెను. చీడ పురుగులు అంటే పంటను నాశనం చేసే పురుగులు, పంటలను పాడు చేసే పురుగులు, పంటలను పండకుండా చేసే పురుగులు. పురుగులలో చాలా రకాల పురుగులు ఉన్నాయి. ఇందాక చీడ పురుగులు, పేడ పురుగులు, మిడతలు పంటను ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. వాటి మీదికి రప్పించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అయినా నా పట్ల తిరుగుతారేమో, నన్ను జ్ఞాపకం చేస్తారేమో, నన్ను మొరపెడతారేమో, నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎన్ని కష్టాలు పెట్టిన వీరందరూ ఆయన పట్ల చూడట్లేదట. ఆయన పట్ల చూడట్లేదు. చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు తొలగినా, పడిపోయినా లేపుతూ ఉన్నాడు. వారి పట్ల దయ చూపుతూ ఉన్నాడు. వారి పట్ల కటాక్షం చూపిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం గమనించండి, ఇక్కడ చాలా చక్కని మాట రాస్తాడు. వారి కష్టఫలమును మిడతలకు అప్పగించింది. ఎప్పుడు చెప్పండి? మిడతలకు అప్పగించింది. గింజలు వస్తున్నా గాని చిగురు హోచ తచ్చినట్టు కదా, పొట్ట తగిలినప్పుడు మళ్ళీ చిగురు వచ్చినప్పుడు మిడతలు తుంచి వేస్తున్నాయి, తినివేస్తున్నాయి. వారికి ఆహారము, భూఫలాలు అభివృద్ధి కలగపోతున్నాయి. ఇంకా మనం ఈ వాక్యాన్ని సుదీర్ఘంగా ఆలోచన చేస్తే, వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను
వడగండ్లు అంటే వర్షం పడుతున్నప్పుడు పెద్ద పెద్ద వడగండ్లు, మనకు కుడి భాషలో ఏమంటాం, ఆజయ రొప్పారేసి గట్టిగా రేటు బగట్ దుండు మెడ్డు అన్నమాట. మరి వీరు తినే పంట చాలా రకాల పంట రాశారండి ఇక్కడ. దేవుని మన మహిమ కలుగును గాక. చాలా మనం పండిస్తాం కదా, ధాన్యము, సోళ్ళు, సామళ్ళు, జొన్న పొత్తులు, రకరకాల మన భూ పలహారాలు, మన యొక్క బ్రతుకు నిమిత్తమై లేదా మన జీవనోపాధి నిమిత్తమై అనేకమైనటువంటి పంటలు పండిస్తాం. అయితే ఈ పంటలు చూడండి, పండకపోతే ఎంత బాధపడతాం అంటే చెప్పండి, ఎంత బాధపడతాం, చాలా బాధపడతాం కదా. ఆ సంవత్సరం అంతా కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఎలా పెంచాలి, ఎలా వారికి జీవనోపాధి అందించాలి అన్నటువంటి తపన మరి ప్రతి ఒక్కరికి వస్తుంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ద్రాక్ష తోటలే పాడైపోతున్నాయి, వారి పంట చేనులే పాడైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే వారి ఎడ్ల మందులను, మేకల మందులను లేదా పశువుల మందులను ఏం చేశారట, వడగండ్లు కురుస్తున్నాయి. దాంతో పాటు పిడుగులు, చెప్పండి, పిడుగులు పడుతున్నాయి. చూడండి ఒకసారి 48వ వచనం చదవండి బ్రదర్ ఒకసారి. వారి పశువులను వడగండ్లు పాలు చేసెను, వారి మందలను పిడుగులు పాడు చేసెను. ఇది బాధాకరమైనటువంటి సన్నివేశం. అంటే ఈ వచనం వారికి తెలియాలని, వారికి ప్రభు వైపు తిరగాలని, దేవుని వైపు వారు చూడాలని దేవుడు వారి పట్ల ఇన్ని శ్రమలు పెట్టిన కానీ వారు చూడలేదు. ఎప్పుడు చూస్తారంటే దీన స్థితికి వెళ్ళిపోయినప్పుడు, బాధాకరమైన స్థితికి వెళ్ళినప్పుడు తిరుగుతారు. గమనించిన పిల్లలు చూడండి, ఇంకో మాట అంటాడు, ఆయన ఉగ్రత కలగజేయు దూత సేన తన కోపగ్ని ఉగ్రతను, మహో ఉగ్రతను, శ్రమను వారి మీద ఓడించెను. చూడండి, ఇంకో మాట అంటాడు, తన కోపమునకు ఆయన త్రోవ చదువు చేసేను. ప్రభు నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మానవుకే ఒకవేళ దేవుని దృష్టిట ఇష్టమిಲ್ಲ కమ్మకి సరే ఇలాంటి శ్రమవానండి, ఇలాంటి సమస్యలు వారు, ఇలాంటి ఇబ్బంది వారు మరి సహించుకుని రాగినాయికి ఇశ్రాయేలు ప్రజలు ఏదో వారు సహించుకుని వెళ్ళారు, భరించుకుని వెళ్ళారు. అయినా దేవుని వైపు చూడట్లేదు. చూడాలని మన క్రైస్తవ జీవితంలో కూడా ఆధ్యాత్మిక ఆత్మీయంలో ఎన్నో ఒడుగుడుకులు ఆత్మీయ జీవితంలో తగులుతాయి. ఎప్పుడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే, ఒకవేళ నువ్వు యేసు వైపు తిరగకపోతే, దేవుని వైపు తిరగకపోతే, తిరగాలని చాలా మంది కష్టాల కోసం మనం బాధపడతాం, శ్రమల కోసం మనం బాధపడతాం, ఇబ్బందుల పడడం కోసం మనం ఎక్కడెక్కడ తిరుగుతాం చెప్పండి, వైద్యుల దగ్గర తిరుగుతాం. వైద్యుల దగ్గర సెటిల్మెంట్ అవ్వకపోతే, లేదా వైద్యుల దగ్గర మన యొక్క రోగం కుదరకపోతే, రోగం పోకపోతే ఎక్కడ వెళ్తాం, ఇది కాదు వేరేది ఉంది అని వేరే మార్గాలకి వెతుక్కుంటాం. ఒకవేళ ఇలా వెతుక్కుంటే దేవుని దృష్టికి ఏమవుతాం? ఇశ్రాయేలు ప్రజలాగా దోషము ద్వారా లేదా పాపము ద్వారా లేదా ఆయనకు కోపాగ్ని రప్పించుకునే వారం అవుతాం. ప్రియదేవుని సంగమా గమనించండి, ఇట్టి మనసు ఏమాత్రం మనలో ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ప్రేమించాడు. వారి యొక్క తప్పిదములను, వారి యొక్క అపరాధములను, వారి యొక్క పాపములను, వారు చేసే ప్రతి హేయకృత్యములను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ గమనించిన దేవుడు వారి మీద తెగులు రప్పించిన, బాధలు రప్పించిన, శ్రమలు రప్పించిన, శోధనలు రప్పించిన వారు తిరగట్లేదు, వారు దేవుని వైపు చూడట్లేదు. మనందరూ కూడా క్రైస్తవ జీవితంలో చూడండి, ఇలాంటి శ్రమ వచ్చినప్పుడైనా దేవుడు చూస్తాడేమో. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఇంజనీరింగ్ ఈ భూమిలో ఇల్లు కట్టే ఇంజనీరింగ్ మీకు అందరికి తెలుసు కదా, తెలుసు తెలీదా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒక ఇంజనీర్ ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. సుమారు ఒక 3 అపార్ట్మెంట్స్ కట్టేసాడు ఆల్రెడీ. 4వ అపార్ట్మెంట్ కడుతూ ఉన్నాడు. కింద నగరంలో ఒకడు తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరిగే వ్యక్తికి పిలవాలి. ఒక సమయం ఒకసారి పిలిచాడు. ఒరే బాబు అని కేకేస్తే ఆయనకి వినబడలేదు. సరే, ఇది వినబడలేదు.
ఆ పక్కన ఉన్న ఒక చిన్న రాయి తీసుకొచ్చి ఆ పక్కన పడేసాడట. పక్కన పడేస్తే అదే చూడలేదు. తన దగ్గర ఉన్న 5 రూపాయల కాసుని ఏం చేశాడంటే జేబు నుండి తీసి ఆ పక్కన పడేస్తే, ఎవరు పడేసారా, ఎందుకు పడిందా అని చెప్పి ఆయన చూడలేదు. తీసుకున్నాడు, జేబులో పెట్టేశాడు. ఏదో సొంత సొమ్ములాగా. దేవుడు చూస్తాడా? చూడడా? చూస్తాడు. పిలుస్తున్నాడు పైన ఇంజనీర్, అరే పైకి పిలవద్దా, ఏదో పని చేద్దాం అనేసి అంటే ఆయనకి రావట్లేదు. ఈ లోపల 50 రూపాయలు కాగితం పడేశాడు. అది కూడా తీసుకొని సొంత జేబులో పెట్టేశాడు. ఈ లోపల ఒక రాయి, మరో రాయి తీసుకొని నెత్తి మీద టక్కుమని పడేసాడట. దేవునికి స్తోత్రం. నొప్పి వచ్చింది అన్నయ్య అని చూసి అప్పుడు పైకి చూసాడట. ఎప్పుడు? నొప్పి తగిలినప్పుడు. దేవుని మన మహిమ కలుగుగా. దగ్గరికి చూద్దాం. హల్లెలూయా. ఎప్పుడు పైకి చూశాడంటే ఆయనకు నొప్పి తగిలినప్పుడు పైన చూశాడు. ప్రియ దేవుని సంఘం గమనించండి, మన జీవితంలో కూడా నొప్పి తగిలితేనే దేవుని వైపు చూస్తాం. నీకు సంతోషంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తామా? చూడం. డబ్బు ఉంది అనుకోండి, అయిపోయేదాకా తిరుగుతాం. ఆహారం ఉంది అనుకోండి, అయిపోయేదాకా తింటూనే ఉంటాం. కుటుంబంలో సమృద్ధి ఉంది అనుకోండి, సమృద్ధి ఉన్నంతకాలం ఆయన వైపు చూస్తామా? చూడం. ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో, బాధ కలుగుతుందో, నొప్పి కలుగుతుందో అప్పుడు చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా సేమ్ టైంలోనే చూశారు. ఇదంతా వారికి కలిగినటువంటి ఆవులు లేదా మందులు లేదా కలిగిన ఆస్తి అంతా పోయినప్పుడు అప్పుడు తిరిగేదంట. వారు ఏడుస్తున్నారయ్యా, నీ దృష్టికి మేము దోషులమైపోయాం, మమ్మల్ని క్షమించు, రక్షించు అని వారి పట్ల, దేవుని పట్ల వారు తిరిగినప్పుడు. ఎప్పుడు తిరిగారు? బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో కూడా గమనించండి, మనం ఉన్నా లేకున్నా ఆయన వైపే ఉండాలి, ఆయన వైపే తిరగాలి. మంచిది. మరి యొక్క సమయంలో మరో సందేశం ఉంది కనుక వారు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు కనుక వారిని పంపిద్దాం. ప్రభు నామమున మీకు అందరికీ ఉన్నాను. కొన్ని మాటలు ప్రభు దీవించాల్సిందాక. ఆమేన్. అబ్బా
కృపాకంకుడు కూడా ప్రేమ గల తండ్రి, మరొకసారి దినమున నాయన ప్రియ కుమారులు అనగా ప్రభు మంద కాపరులు ఈ సన్నిధి నుంచి విడుదల వెళ్ళి వారి ప్రయాసంలో వెళ్తున్నారు, వారి పనిలో వెళ్తున్నారు, వారి వ్యవస్థలో వెళ్తున్నారు, వారి మంద చుట్టూ బాగుంటుంది కావాల్సింది, వారి ప్రయాణం చుట్టూ బాగుంటుంది కావాల్సింది, వారి ప్రాంగణం చుట్టూ అట్టి కావాల్సింది. అయ్యా ప్రమాదం లేకుండా, కష్ట నష్టం లేకుండా, శోధనలు లేకుండా, ఎన్నిక ఇబ్బంది లేకుండా ప్రభా మీరు కాచి ఇస్రాయేల్ ప్రజలకి ఎలాగైతే నీ యొక్క సెక్యూరిటీ ఇచ్చావు, వారికి ఇచ్చినటువంటి ప్రభా నాన్న సెక్యూరిటీ భద్రత ఎలాగైతే ఇచ్చారు ప్రియ కుమారులు మంద కాపర్లకు కూడా అలాగే ప్రభా నాయన వారికి సెక్యూరిటీ అందించండి. ప్రభా నాయన నిరాకరణ నష్టం అయితే వచ్చే వరకు అద్భుతమైనటువంటి ఆరాధనలో నీ సంఘంలో నేను స్తుతించబడేలాగా అయ్యా నీ దేవుని చేత నీ కాంతి చేత నీకు మహిమ పొంది స్తుతి పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు దేవుడు మరి కృప నిత్యము కాయతున్న పరిశుద్ధాత్మ శక్తి సన్నిధి తోడు బిడ్డలకు ప్రభా నీ ప్రియ కుమారుడు మంద కాపర్లకు ఇది మొదలు నిత్యం మీద సదాంకంతో నడిపించుడు గాక. ఆమేన్. ఓకే, వందనాలు. ప్రభు